వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితాన్ని సులభతరం చేయడానికి, ప్రపంచాన్ని ముందుకు నడిపించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అనేది వైద్య, విద్య, అంతరిక్ష రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. అయితే ఇదే సాంకేతికత ఇప్పుడు మానవాళి మనుగడకే ముప్పుగా మారే ప్రమాదం పొంచి ఉంది. వినాశనమే ధ్యేయంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు ఈ ఆధునిక సాంకేతికతను తమ స్వార్థం కోసం వాడుకోవడం మొదలుపెట్టారు. భారతదేశాన్ని నిరంతరం టార్గెట్ చేసే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఇప్పుడు తన ఉగ్రవాదులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ ఇస్తుందనే నమ్మశక్యం కానీ అత్యంత ఆందోళనకరమైన నిజాలు భారత ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా వెలుగులోకి వచ్చాయి. సాంప్రదాయ ఆయుధాలతోనే కాకుండా డిజిటల్ ప్రపంచంలో సరికొత్త వ్యూహాలతో దాడులు చేయడానికి ఉగ్రవాదులు సిద్ధమవుతున్నట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. భారత రక్షణ సంస్థలకు చిక్కిన కొన్ని తాజా వీడియోలు మరియు కీలక సమాచారం ప్రకారం లష్కరే తోయిబా తన ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో కోర్సులను పూర్తిగా అప్గ్రేడ్ చేసింది. కేవలం తుపాకులు పట్టడం, బాంబులు తయారు చేయడం మాత్రమే కాకుండా 3 ప్రధాన అంశాలపై వారు తీవ్రంగా దృష్టి సారించారు. సైబర్ దాడులు చేయడం, ఆన్లైన్ ద్వారా సమాచారాన్ని దొంగలించడం, ఇంటర్నెట్ వేదికగా తప్పుడు ప్రచారాలు చేయడం కోసం ఉగ్రవాదులకు కృత్రిమ మేధస్సుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ముంబై 26/11 తరహాలోని సముద్ర లేదా నదీ మార్గాల ద్వారా భారతదేశంలోకి చొరబట్టడానికి, నీటి అడుగున ఈదడానికి మరియు ప్రత్యేక బోట్లను నడపడానికి ఉగ్రవాదులకు కఠినమైన శిక్షణ ఇస్తున్నారు. మంగ్లా డ్యాం సమీపంలో లష్కరే కమాండర్ రానా మహమ్మద్ అఫ్సక్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ సాగుతున్నట్లు ఆధారాలు లభించాయి. శారీరకంగా మరియు దృఢంగా తయారవ్వడానికి ఆయుధాలు లేకపోయినా ఎదుటి వారిని మట్టుబెట్టడానికి ఉగ్రవాదులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు. సాధారణంగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి బాంబు దాడులు చేయడం లేదా కాల్పులు జరపడం మనం చూసాం. కానీ ఏఐ టెర్రరిజంలో ఉగ్రవాదులు కంప్యూటర్లు, ఇంటర్నెట్ మరియు కోడింగ్ పరిజ్ఞానాన్ని వాడుకొని ప్రపంచంలో ఎక్కడో కూర్చొని వేల మైళ్ల దూరంలో ఉన్న దేశాలపై దాడులు చేయగలరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సాయంతో డిజిటల్ నెట్వర్క్లను హ్యాక్ చేయడం, దేశ రక్షణ వ్యవస్థల్ని స్తంభింపజేయడం వంటి పనులను చాలా సులభంగా చేయొచ్చు. ఉగ్రవాదుల చేతుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్తే సమాజానికి జరిగే నష్టం ఊహాతీతం. ఒక దేశానికి సంబంధించిన పవర్ గ్రిడ్లు, బ్యాంకింగ్ వ్యవస్థలు, రైల్వే మరియు విమానయాన నియంత్రణ వ్యవస్థలు అన్ని ఇంటర్నెట్తో అనుసంధానమై ఉంటాయి. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఉగ్రవాదులు ఈ వ్యవస్థను హ్యాక్ చేయొచ్చు. ఉదాహరణకు ఒకే నిమిషంలో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడం లేదా విమానాల సిగ్నల్స్ మార్చడం ద్వారా భారీ ప్రమాదాలకు కారణం కావచ్చు. దీనివల్ల ఎలాంటి బాంబులు లేకుండానే దేశ ఆర్థిక వ్యవస్థను, జనజీవనాన్ని దెబ్బతీయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించే డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలు అత్యంత ప్రమాదకరమైనవి. దేశ ప్రధాని లేదా ఉన్నతాధికారులు మాట్లాడినట్టుగా అచ్చం వారిలాగే ఉండే నకిలీ వీడియోలను సృష్టించి ఉగ్రవాదులు సోషల్ మీడియాలో వదలొచ్చు. ఒక మతానికి వ్యతిరేకంగానో లేదా దేశ భద్రతకు భంగం కలిగించేలానో ఈ నకిలీ వీడియోలు ఉంటే దేశంలో అంతర్గత అల్లర్లు, మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉంది. సమాజంలో శాంతి భద్రతలను క్షణాల్లో క్షీణింపజేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు డ్రోన్లను మనుషులు రిమోట్ ద్వారా నియంత్రించేవారు. కానీ ఏఐ సాంకేతికతతో నడిచే డ్రోన్లకు మనుషుల అవసరం ఉండదు. వాటిలో ఒకసారి లక్ష్యాన్ని సెట్ చేస్తే అవి స్వయంగా వెళ్లి దాడులు చేయగలవు. ఉగ్రవాదులు కెమికల్స్ లేదా పేలుడు పదార్థాలను ఇలాంటి ఏఐ డ్రోన్లకు అమర్చి జనసామర్థ్యం ఉన్న ప్రాంతాలపైకి లేదా సైనిక స్థావరాలపైకి పంపి భారీ నష్టాన్ని కలిగించవచ్చు. ఉగ్రవాద సంస్థలకు కొత్త రిక్రూట్మెంట్లు చాలా ముఖ్యం. ఇందుకోసం వారు ఏఐ అల్గారిథమ్స్ ను వాడుకోవచ్చు. ఇంటర్నెట్లో నిరంతరం అసంతృప్తితో ఉండే యువకులను లేదా తీవ్రవాద ఆలోచనల వైపు మొగ్గు చూపే వారిని ఏఐ సాఫ్ట్వేర్ల ద్వారా గుర్తించి వారికి ప్రత్యేకంగా సందేశాలు పంపి వారిని బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు లాగడం సులభమవుతుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైనిక కమాండర్ల రహస్య సమాచారాన్ని దొంగిలించడానికి ఏఐ చాట్ బాట్లను ఉపయోగించి అమ్మాయిల పేర్లతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించవచ్చు. మనుషులలాగే చాటింగ్ చేస్తూ వారి నుంచి దేశ భద్రతకు సంబంధించిన సీక్రెట్స్, పాస్వర్డ్లను లాగే ప్రమాదం ఉంది. లష్కరే తోయిబా లాంటి సంస్థలు ఏఐ సాంకేతికతను అలవర్చుకోవడం భారతదేశానికి అతిపెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి శత్రువులను అడ్డుకోవడం సాధ్యమే కానీ డిజిటల్ రూపంలో ఇంటర్నెట్ ద్వారా వచ్చే ముప్పును గుర్తించడం చాలా కష్టం. లష్కరే కమాండర్లు పాకిస్తాన్ లేదా మరేదైనా దేశంలో సురక్షితంగా కూర్చొని ఏఐ టూల్స్ ద్వారా భారత్లోని నగరాలపై డిజిటల్ దాడులు చేసే వ్యూహాలు పన్నుతున్నారు. సాంకేతికత ఎంత వేగంగా పెరుగుతుందో ఉగ్రవాదుల వ్యూహాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి.
భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరియు రక్షణ శాఖ ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. శత్రువుల ఏఐ వ్యూహాలను తిప్పికొట్టడానికి భారత్ కూడా కౌంటర్ ఏఐ వ్యవస్థలను, సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అంతర్జాతీయ వేదికలపై డిజిటల్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. సాంకేతికత మానవ కళ్యాణానికే కానీ మానవ వినాశనానికి కాకూడదని నిరూపించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందినండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను కామెంట్లు చదువుతున్నా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందని మీరు పెడతారు అని, కానీ ఎవరు పెట్టట్లేదు. అంటే మన కంటెంట్ ఓకేనా, ఇంకా కొత్త కొత్త కంటెంట్ ఏం తీసుకురావాలనేది కూడా చెప్పండి. అండ్ ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాం ఆఫీస్ రన్ చేయడానికి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతోంది. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.